హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు జీడిఎస్ క్యాండిడేట్స్ అందరి చూపు ఒక్కటే, అదే జీడిఎస్ ఫోర్త్ లిస్ట్ మీద. థర్డ్ లిస్ట్లో పేరు రాక చాలామంది హోప్ ఆల్మోస్ట్ వదిలేశారు. కానీ ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం మాత్రం వెయిటింగ్ క్యాండిడేట్స్కి మాత్రం చాలా రిలీఫ్ ఇచ్చేలా ఉంది. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో భారీగా రిజెక్షన్స్ జరుగుతున్నాయని సమాచారం వచ్చింది. కొన్ని చోట్ల అయితే 30 నుంచి 50% రిజెక్షన్స్ కూడా అవుతున్నాయని తెలిసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అంటే వేకెన్సీస్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు మనకి థర్డ్ లిస్ట్లో రిజల్ట్ వచ్చింది కదా, దాని ప్రకారం ఇంకా ఫోర్త్ లిస్ట్ కనుక చూసుకుంటే దాంట్లో 40% అంటే థర్డ్ లిస్ట్లో ఎన్నైతే వేకెన్సీస్ ఉన్నాయో, ఎన్నైతే వాళ్ళు రిలీజ్ చేశారో రిజల్ట్ సెలక్షన్ లిస్ట్ అనేది, దాంట్లో 30 నుంచి 50% రిజెక్ట్ అనేది అవుతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్. ఓకేనా? అంటే మనకు మిగిలేది ఇంకా 50% వేకెన్సీస్ అనేది మిగిలేస్తుంది. కాబట్టి ఫోర్త్ లిస్ట్ మాత్రం కంపల్సరీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా? ఎప్పుడు రావచ్చు, ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏ మిస్టేక్ వల్ల రిజెక్ట్ చేస్తున్నారు అన్నీ ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీతో చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి. ఓకేనా? ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం జీడిఎస్ రిక్రూట్మెంట్లో ఒక ప్రాసెస్ జరుగుతుందండి. అదేంటంటే మామూలుగా ఇప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, అన్ని లిస్టులు రిలీజ్ చేస్తారు. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత కూడా చాలామంది క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే జాయినింగ్ అవ్వరండి. ఓకేనా? జాయినింగ్ అవ్వరు. కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళరు, కొంతమంది డాక్యుమెంట్ మిస్ మ్యాచ్ అవుతుంటాయి, కొంతమంది డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ అనేది వ్యాలిడ్ కాకుండా రిజెక్ట్ అవుతారు. దీంతో చాలా వేకెన్సీస్ అనేది మిగిలిపోతాయి. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుందండి. ప్రస్తుతం జరుగుతున్న డాక్యుమెంట్ వెరిఫికేషన్లోనే భారీగా రిజెక్షన్ జరుగుతున్నట్టు సమాచారం అయితే వచ్చిందండి. ముఖ్యంగా నేను ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను క్లియర్గా. ఎందుకంటే లాస్ట్ టైం వీడియోలో కూడా సాటర్డే రోజు లేదు అంటే మండే రోజు రిజల్ట్ వస్తుందని కన్ఫర్మేషన్ ఇచ్చాను. మండే రోజు రిజల్ట్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ తోటే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీకు షేర్ చేయడానికి వచ్చాను. ఓకేనా? కాబట్టి ఇదైతే కరెక్ట్ ఫుల్ వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మామూలుగా ఈ చిన్న రీజన్స్ వల్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అనేది చాలామంది రిజెక్ట్ అవుతున్నారండి. ముఖ్యంగా అందులో చూసుకుంటే నేమ్ మిస్ మ్యాచ్, డేట్ ఆఫ్ బర్త్ డిఫరెన్సెస్, ఆధార్ మిస్ మ్యాచ్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూస్, తర్వాత రాంగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడము, ఇలాంటి కారణాలతో అప్లికేషన్లో చాలా రిజెక్ట్ అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 50% రిజెక్ట్ అవుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. దీనివల్ల ఏంటంటే వెయిటింగ్ క్యాండిడేట్స్కి చాలా మంచి పాజిటివ్ న్యూస్ అని చెప్పవచ్చు మనం. ఓకేనా? ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న అండి, అయితే ఫోర్త్ లిస్ట్ ఖచ్చితంగా వస్తుందా? ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు. కానీ పాత పద్ధతి ప్రకారం చూస్తే, ప్రీవియస్ ట్రెండ్ ప్రకారం చూస్తే మాత్రం వేకెన్సీస్ ఎక్కువగా ఉంటే నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న విషయాలు కనుక ఈ రిజెక్షన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే కంపల్సరీ ఫోర్త్ లిస్ట్ వచ్చే అవకాశాలు అయితే 100% ఉంది. ఓకేనా? వెయిటింగ్ క్యాండిడేట్స్ ఇప్పుడే హోప్ మాత్రం అస్సలు వదిలేయకండి మీరు. ఓకేనా? తర్వాత ఈసారి ముఖ్యంగా ఎవరికి వస్తుందంటే రూరల్ ఏరియాస్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి మంచి ఛాన్సెస్ ఉంది. సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ టైం కట్ ఆఫ్కి ఈసారి వెయిట్ చేస్తున్న వల్ల దాంట్లో స్లైట్లీ ఒక 2 to 3% వరకు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయండి. 2 to 3% ఎవ్రీ రీజన్. ఓకేనా? ఇక నార్త్ ఈస్ట్ రీజన్ అనేది కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, అది ఓకే, తర్వాత అది సెకండరీ విషయం. కానీ మామూలుగా అయితే 2 to 3% అయితే తగ్గే అవకాశం ఉన్నాయి. కొన్ని ఏరియాస్లో అసలు తగ్గే పరిస్థితి కూడా లేదు. ఓకేనా? కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా హోప్ మాత్రం వదిలేయకండి. దానికి దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోప్ మాత్రం పెట్టుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ముఖ్యంగా కొన్ని సర్కిల్లో కట్ ఆఫ్ ఇంకా పూర్తిగా తగ్గే అవకాశాలు, అంటే చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి నా పర్సంటేజ్ తక్కువ అని చెప్పేసి మీరు అప్పుడే డిసప్పాయింట్ అవ్వకండి. ఓకేనా? లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది చిన్న మిస్టేక్ వల్ల రిజెక్ట్ అవుతున్నారండి. మీరు అప్లై చేసినప్పుడు మనం అప్లై చేసినప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో మన దగ్గర డాక్యుమెంట్స్లో ఆ డీటెయిల్స్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు. అందుకనే చాలామంది రిజెక్ట్ అవుతున్నారు. మెయిన్ రీజన్ అయితే అదే ఉందండి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకేనా? ఇప్పుడు సరే, ఫస్ట్ నోటిఫికేషన్ షెడ్యూల్ 1 అయితే ఏదో అయితే అయిపోయింది. సెకండ్ షెడ్యూల్ అయితే వస్తుంది. వచ్చినప్పుడు నేను మీకు క్లియర్గా ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తానండి, ఎట్లా అప్లై చేయాలి, ఎలా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి మీకు క్లియర్గా చెప్తాను. అప్పుడు మీరు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, నార్త్ ఈస్ట్కి అప్లై చేసుకున్నప్పుడు అక్కడ జాయినింగ్ అవ్వడానికి వెళ్ళాం, అది వేకెంట్ మిగిలిపోతుంది. అట్లా లిస్టులు అనేది రెడీ అవుతూ ఉంటుంది. ఓకేనా?
కాబట్టి మీరు దీనికి ఎవరైతే దగ్గరగా అయితే ఉన్నారో కట్ ఆఫ్కి వాళ్ళు మాత్రం డాక్యుమెంట్స్ మాత్రం రెడీ చేసుకోండి. ఆ అప్లికేషన్లో ఏదైతే పెట్టారో అదే డీటెయిల్స్ మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్లో అన్నీ క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎక్స్పెక్టెడ్గా మనం 4th లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి తెలుసుకుంటే మామూలుగా అన్ని ట్రెండ్ చూస్తే ఇది జూన్ 10వ తారీఖు నుంచి జూన్ 15 మధ్యలో ఎప్పుడైనా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి. ఓకేనా? కాబట్టి చాలామంది క్యాండిడేట్స్ కొన్ని నెలల నుంచి వెయిట్ చేస్తున్నారండి దీనికోసం. ఓకేనా? జస్ట్ 1%, 2% డిఫరెన్స్ వల్ల సెలక్షన్ అనేది మిస్ అవుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు 4th లిస్ట్ అనేది ఒక బిగ్ హోప్లా మారిందండి. అందుకే పాజిటివ్గా ఉండండి, డాక్యుమెంట్ రెడీ చేసుకోండి. ఓకేనా? అఫీషియల్ అప్డేట్ని మాత్రమే ఫాలో అవ్వండి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి దగ్గరలో ఈ కటాఫ్కి దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ కోసం మాత్రం మనతోనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.